బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. దేవుడు తన వాక్యం బట్టి మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, నీకు నమస్కారములు తండ్రి. నేటి దినమును మా ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యము చదువుకొని మేము ధ్యానించటకు మీ ఎదుట కనబడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపుమని వేడుకొనుచున్నాము. నీ వాక్యములో ఉన్న సంగతులు మీరు మాకు వివరించడం ద్వారా వస్తున్న మీ రెండవ రాకడకు మమ్మలను వధువు సంఘంగా సిద్ధపరిచి మహిమ మేఘం ఎక్కించుకొనుమని, మీరే మాతో వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని జీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడివచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వస్తున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును గత వారము మనము కొన్ని విషయములను ధ్యానించిన వారముగా ఉన్నాము. మిగిలినటువంటి సంగతులను నేటి దినమును మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనము ధ్యానించబోతున్నటువంటి అంశము గత వారము చెప్పినటువంటి అంశమే. అదేమిటి అనగా, క్రీస్తు పునరుద్ధానము గురించి చెప్పుటకు భయపడిన వారు. క్రీస్తు పునరుద్ధానమును గురించి చెప్పుటకు భయపడిన వారు. ఈ అంశము గత వారం మనము ధ్యానించిన వారం ఉన్నాము. దీనిలో మిగిలిన భాగాన్ని ఈ వారం మనం ధ్యానిస్తున్నాం. సరే ప్రియ దేవుని పిల్లలారా, మొదటిగా మీకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి ధైర్యంగా చెప్పడానికి ముందుకు రాలేకపోయారు స్త్రీలైనటువంటి వారు. అమ్మాయి గ్రామమునకు వెళుతున్నటువంటి శిష్యులైనటువంటి వారు, అలాగే ప్రభువును వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పలేకపోవడానికి గల కారణము అనేటువంటిది గత వారం మనం ధ్యానించాం. ఏమిటి అని అంటే, ప్రభువారు వారికి కనబడ్డారు, అదృశ్యమయ్యారు. ఎవరైనా అడిగితే ప్రభువారి యొక్క ప్రత్యక్షతను గురించి వారు చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి. అందువల్ల పునరుద్ధానాన్ని గురించి చెప్పలేకపోయారు. కానీ ప్రభువారు తెలియపరిచినటువంటి విధానము మనం అర్థం చేసుకోవాలి అని గత వారం మనం ధ్యానించాం. అదేమిటి అని అంటే, ఎవరికి ప్రభువారు కనబడి మాట్లాడిన వారు ఉన్నారో వారే సాక్షులు, వారే ప్రభువుని గురించినటువంటి పునరుద్ధాన సాక్ష్యము ఇవ్వవలసినటువంటి వారై ఉన్నారు. వేరే సాక్ష్యాలతో పని లేదు, మీరే నాకు సాక్షులు అన్నారు ప్రభువారు. కాబట్టి ఎవరు ప్రభు పునరుద్ధానమును చూసి ఆయన స్వరమును విని ఆయనతో మాట్లాడినటువంటి వారు ఉంటున్నారో, ప్రభు ఎవరితో తన ప్రత్యక్షతను కనబరిచి మాట్లాడిన వారు ఉంటున్నారో వారు పునరుద్ధానాన్ని గుర్చినటువంటి సువార్త ధైర్యముగా సువార్త ప్రకటించగలుగుతున్నారు. మిగిలినటువంటి వారు అన్ని రకముల సువార్తలను ప్రకటించగలుగుతున్నారు, కానీ ప్రభువును చూడకపోవడం వల్ల, ఆయనతో మాట్లాడకపోవడం వల్ల, ఆయన స్వరం వినకపోవడం వల్ల పునరుద్ధాన సువార్త విషయంలో ధైర్యంగా ప్రకటించలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని గత వారం మనం ధ్యానించినటువంటి వారం ఉన్నాం.
అలాగే మరికొన్ని విషయములను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. అదేమిటి అని అంటే, మరి మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచిన తరువాత ఆయనను కూర్చున్నటువంటి విషయాలు తెలియపరచడానికి సైనికులైనటువంటి వారు, చూసినటువంటి వారు చెప్పడానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు అందరూ కలిసి వారిని చెప్పవద్దని ఆటంకపరిచిన వారు ఉండి వారికి కొంత సొమ్ము ఇచ్చినటువంటి వారు ఉన్నారు. వారి చేత అబద్ధ సాక్ష్యము చెప్పించినటువంటి వారు ఉన్నారు. ఈ చరిత్ర అంతా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. నేటికిని యూదులైనటువంటి వారు ఈ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని నమ్మడం లేదు అనేటువంటి సత్యము కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఓకే, ఇది ఎలాగ ఉంటే వారు చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటి? ప్రభు పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి ఎందుకు భయపడ్డారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము వారి యొక్క పరిస్థితులను బట్టి మనం వాక్యమును ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకు అని అంటే, ఇలాంటి పరిస్థితులే నేటి కాలంలో కూడా ఉంటూ ఉన్నవి. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించలేకపోతున్నారు. ప్రకటించేటువంటి వారిని ఆటంకపరిచేటువంటి వారుగా తయారవుతూ ఉన్నారు అనేది ఈ వాక్యం యొక్క సారాంశమై ఉన్నది. ఓకే, మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు మరి సైనికులైనటువంటి వారిని కాపలా పెట్టినటువంటి సైనికులైనటువంటి వారు వచ్చి మరి ప్రభు పునరుద్ధానుడై ఉన్నారు అని, దేవదూత గారు వచ్చారు అని, అక్కడ స్త్రీలైనటువంటి వారు వచ్చారు, ప్రభు వారితో మాట్లాడారు. ఈ విషయాలన్నింటినీ కూడా వారు తెలియపరిచినప్పుడు ప్రధాన యాజకుడు సమావేశం ఏర్పాటు చేసి అధికారులు పిలిపించి వీరికి కొంత సొమ్ము ఇచ్చి, మీరు ఈ విషయము చెప్పొద్దు అన్నారు. మరి వీరు భయపడ్డారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము వాక్యం ద్వారా ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రధాన యాజకుడు ఎందుకు భయపడినాడు అని అంటే, ప్రభు పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని ఒప్పుకోవలసి వస్తే, ఒప్పుకుంటే మరి యూదులందరూ లేక దేవుని ప్రజలందరూ కూడా దేవాలయమునకు వచ్చి ఆరాధన జరిగించి మరి అక్కడ బలులర్పించేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు, వీరందరూ కూడా ప్రధాన యాజకుడు తప్పు చేశాడు అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. ఎందుకు అనంటే, ఈయన తన వస్త్రములను చింపుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకు, ప్రభువారు తాను దేవుని కుమారుణ్ణి అని ఒప్పుకున్నందుకు, క్రీస్తునని ఒప్పుకున్నందుకు ఈయన ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, ఇక మనకు సాక్ష్యంతో పని లేదు, ఎవరి సాక్ష్యంతో అవసరం లేదు, తానే క్రీస్తునని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంతకన్నా దైవదూషణ మరి ఇంకేమున్నది? కాబట్టి ఇతన్ని శిక్షకు గురి చేయవలసి ఉన్నది అని చెప్పేసి అని అందరినీ బలవంతం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. తీసుకొని వెళ్ళి ప్రభు వారిని సిలువ వేయించడానికి గట్టిగా నిలబడినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో తాను తిరిగి లేచినటువంటి నజరేతు వాడైనటువంటి యేసే, మరి పునరుద్ధానుడైనటువంటి యేసే దైవ కుమారుడు, మెస్సయ్య, క్రీస్తు అనే విషయము తాను ఇప్పుడు ఒప్పుకోవలసి వచ్చి, ఒప్పుకుంటే చెప్తే ఏం జరుగుతుంది అని అంటే, తనను ప్రధాన యాజకుడిగా అంగీకరించకపోవడము, తాను దైవ కుమారుణ్ణి శిక్షకు గురి చేస్తున్నందుకు గాను అతనికి, ప్రధాన యాజకుడికి ఏదైనా శిక్ష విధించేటువంటి పరిస్థితి, ప్రజలు తిరుగుబాటు చేసి మరి దేవాలయంలో ఉన్నటువంటి ఆచారములను, పద్ధతులను, వ్యవహారములను తిరస్కరించడం అనేటువంటిది చేసేవారుగా ఉంటారు అని ప్రధాన యాజకుడు భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే ప్రధాన యాజకుని ద్వారా మరి పిలాతు గారి దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం, ప్రభువు తీసుకొని వెళ్ళడం జరిగినది కనుక అటు ప్రభుత్వ పరంగా కూడా తాను దోషిగా నిలబడవలసి వస్తుంది. ప్రధాన యాజకుడు దోషిగా నిలబడవలసి వస్తుంది. అందువలన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పడానికి ప్రధాన యాజకుడు భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవాన్ని ఒప్పుకొనడానికి ఇష్టపడలేదు.
అలాగే చూసినట్లయితే మరి దేవుని గుర్తున్నటువంటి సంగతులు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు, ప్రవక్తలైనటువంటి వారు చెప్పినటువంటి సంగతులు, ఈయన దైవ కుమారుడిగా మరి తాను చెప్పుకుంటూ ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములను గుర్చినటువంటి విషయాలు అన్నింటినీ కూడా ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది ప్రధాన యాజకుడికి. కాబట్టి జరిగిన కార్యములన్నీ ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారము, దైవ ఏర్పాటు ప్రకారము జరిగినవి. మెస్సయ్య దైవ కుమారుడు లోకములోనికి వచ్చాడు అనేటువంటి విషయము ప్రధాన యాజకుని ద్వారా వెల్లడి అయితే, నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు నేను యూదుల రాజునని చెప్పేసి నేను నీవన్నట్టే అని ఈయన ప్రభువారు ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు యూదుల మీదకి మరి రోమా సామ్రాజ్యం వారు ఇంకా ఏదైనా కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టేటువంటి పరిస్థితి రావచ్చు. అందువలన అన్ని రకములుగా ఆలోచన చేసి తాను భయపడినటువంటి వాడుగా ఉండి క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పనీయలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినటువంటి వారంగా ఉంటే, లోకములో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి మరి ప్రధాన యాజకులుగా ఉండేటువంటి వారు, అంటే సంస్థల నాయకులుగా ఉండేటువంటి వారు కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు కూడా భయపడుతున్నటువంటి వారుగా ఉండి సువార్త విషయంలో గంభీరమైనటువంటి రీతిగా దేవుని వాక్యమును ప్రకటించడానికి వెనుకాడడానికి వ్యక్తిగతమైనటువంటి వారి కారణాలు కనబరుస్తూ ఉన్నారు, రాజకీయపరమైనటువంటి కారణాలను కనబరుస్తూ ఉన్నారు. తద్వారా ప్రభు యొక్క పునరుద్ధాన సువార్త లోకములో విస్తారంగా ప్రకటించబడటం లేదు. ఇది మనము నేటి దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించడం ద్వారా తెలుసుకోగలుగుతాము. రెండవ విషయం మనం చూసినట్లయితే శాస్త్రులు పరిసయ్యులు అయినటువంటి వారు శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆచార వ్యవహారములన్నింటినీ మరి నడిపిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వారితో భేటీ అయ్యి ధర్మశాస్త్ర విషయాలను గురించినటువంటి పరిశీలన చేసేటప్పుడు ఆయన చెప్పేటువంటి విషయాలు, పాటించేటువంటి పద్ధతులు అన్నింటినీ చూసి వారు ఆశ్చర్యపోయినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ప్రభు పునరుద్ధానుడయ్యారు అనేటువంటి విషయము, నజరేతు వాడైనటువంటి యేసే దైవ కుమారుడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకమందు తన యొక్క మరి పరిపాలన కొనసాగించడానికి ఆయన వస్తున్నాడు, లేకపోతే నిలబడతాడు అనేటువంటి విషయము శాస్త్రులు పరిసయ్యులు లోకమునకు చెప్పాలి అనంటే, ప్రజలకు వివరించాలి అనంటే, ఇప్పటి వరకు మీరు చెప్పిన వాటిలో ఉన్నటువంటి తప్పులను ఆయన ఎత్తి చూపించాడు. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించిన వారుగా ఉన్నారు. మరి దైవ కుమారుడైనటువంటి యేసును ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రవచనాలను పరిశీలిస్తున్న మీరు, బోధిస్తున్నటువంటి మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆయన కావాలని చెప్పి సిలువేయమని చెప్పి సిలువేయించేటువంటి పని చేశారని ప్రజలు తిరుగుబడేటువంటి పరిస్థితి, వీరు చెప్పిన మాటలకి ఎవరు కూడా వినకపోవడము, వీరికి లోబడకపోవడము అనేటువంటిది జరుగుతుంది. కనుక శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడు అనేటువంటి విషయం, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనేటువంటి విషయము తెలుసుకున్నప్పటికీ, తాము గ్రహించుకొని నమ్మిన వారుగా ఉన్నప్పటికీ చెప్పడానికి మాత్రం భయపడినటువంటి వారుగా ఉన్నారు. అది చెప్తే వారి మనుగడకే దెబ్బ అనేటువంటి విషయము గ్రహించుకొని చెప్పడానికి వెనుకాడినటువంటి వారుగా ఉన్నారు. అలాగే మరి నేటి దినాల్లో దైవ సువార్తను ప్రకటించేటువంటి దైవ సేవకులైనటువంటి వారు మరి ఏదో వారు బ్రతుకు తెరువు కోసం సువార్తను ప్రకటిస్తున్నామన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులైనటువంటి నిజంగా నిలబడి దైవ సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు ఎవరు, ఎలాంటి అనుభవం కలిగిన వారు అని అంటే, ప్రభువుని చూసిన అనుభవం కలిగినటువంటి వారు, ప్రభుతో మాట్లాడిన అనుభవం కలిగిన వారు, ప్రభు వారితో మాట్లాడగా ప్రభు స్వరమును వినినటువంటి అనుభవం కలిగినటువంటి వారు, అది దర్శనములోనే కానీ స్వయముగా కానీ ఇట్టి అనుభవం కలిగినటువంటి భక్తులైనటువంటి వారు మాత్రము ప్రభువును గుర్తున్నటువంటి సువార్త బలంగాను ఘనంగాను బోధించగలుగుతున్నారు. కానీ మిగిలినటువంటి వారు
భయపడుతున్న వారుగా ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు మరి నేటి దినాల్లో ప్రభు పునరుద్ధాన సువార్తను ప్రకటించడానికి గట్టిగా నిలబడడానికి వెనకాడుతున్నటువంటి వారు ఉన్నారు. అనేకమైనటువంటి సువార్తలు ప్రభువును గుర్చినటువంటి విషయంలో ఉన్నవి అనేది మనం చెప్పుకున్నాం. ప్రభువారు జననమును గుర్చిన సువార్త, అద్భుత కార్యములను గుర్చిన సువార్త, రక్షణ సువార్త, మరి అలాగే సిలువ సువార్త, మరి రాకడ సంబంధమైనటువంటి సువార్త, ఇలాంటి విషయముల్లో మాత్రము చక్కగా బోధించడానికి ముందుకొస్తున్నారు. కానీ పునరుద్ధాన సువార్తను ప్రకటించడానికి మాత్రము వెనకాడుతున్నారు అనేటువంటి విషయము నేటి దినాల్లో ఉన్నటువంటి దైవ సేవకులను పరిశీలించినప్పుడు కూడా మనము గ్రహించుకోగలుగుతాం. ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వారు భయపడుతున్న రీతిగా నేటి కాలంలో ఉన్నటువంటి వారు కూడా భయపడుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే సరైన రీతిగా వాక్యమును అనుసరించి జీవించకపోవడము, సరైన రీతిగా వాక్యమును అనుసరించి బోధించకపోవడము అనేటువంటిది చేస్తున్న వారుగా ఉండడాన్ని బట్టి పునరుద్ధాన సువార్త విషయంలోనికి వచ్చేసరికి బలముగా ప్రకటించలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, భయపడుతున్నటువంటి వారు ఉంటున్నారు. ఇంకా అలాగే మనము రోమ సైన్యాన్ని, అధిపతులను, వారిని గనక మనము పరిశీలన చేసినట్లయితే పిలాతు గారికి కూడా ఈ విషయము తెలియపరిచి ఉంటారు. మరి సాధారణంగా గొలుసులు అంటే బంధించడానికి సమాధికి భద్రత ఏర్పాటు చేస్తే ఆ తాళములు పగిలిపోయి గొలుసులు పగిలిపోవడము, భూకంపం రావడం అనేటువంటిది ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయము మరి ప్రభుత్వానికి తెలుస్తుంది కనుక ఈ వార్త ప్రభుత్వానికి కూడా వెళ్ళింది. పిలాతు గారి దగ్గరకు కూడా ఈ వార్త చేరింది. ఆయన కూడా మరి ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అనేటువంటి విషయము ఆయన చెప్పకపోవడానికి గల కారణము, ఆయన కూడా భయపడ్డాడు అనడానికి గల కారణం ఏమిటి అని అంటే మరి తీర్పు తీర్చేటువంటి సమయంలో, ప్రభువుకి తీర్పు తీర్చేటువంటి సమయంలో పిలాతు గారి భార్య ఒక చీటీ రాసి పంపించింది, అయ్యా ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు అనేటువంటి విషయము తనకు అర్థమైంది. ఈయన యందు నాకు ఏ దోషము కనబడడం లేదు, ఇతన్ని మరణశిక్ష ఈయనకు వేయవలసినటువంటి పరిస్థితుల్లో ఈయన లేడు, అంటే ఆయన ఏ విధమైనటువంటి నేరం చేయలేదు, ఈయన నిర్దోషి అనేటువంటి మాట పిలాతు గారు మాట్లాడిన వాడు ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా ఏ నేరము లేదని తెలిసి, నీతిమంతుడని తెలిసి, నిర్దోషి అని తెలిసి సిలువ వేయడానికి సంతకం చేసి ముద్ర వేస్తున్న వాడుగా ఉన్నాడుగా. మరి చేతులు కడుక్కుంటే కడుక్కున్నాడు, కానీ ఆయన మరణానికి ఈయన కారకుడుగా ఉన్నాడుగా. ఇప్పుడు మరి దైవ కుమారుణ్ణి నేను తెలిసి, నీతిమంతుడు అనేటువంటి విషయం తెలిసి, నిర్దోషి అని తెలిసి ఆయన నీవు మరి మెస్సయ్యావా అంటే నువ్వన్నట్టు అంటున్నాడు, యూదుల రాజు అంటే నువ్వన్నట్టు అంటున్నాడు. ఇవన్నీ కూడా వారి సమక్షంలో, నా సమక్షంలో ఆయన చెప్పిన సమాధానాలుగా ఉన్నవి కదా. ఇప్పుడు నేను ఈయన తిరిగి లేచాడు అనేటువంటి విషయం చెప్తే కైసరుతో నాకు ఇబ్బంది అవుతుంది. అలాగే యూదుల రాజుగా నేనుండగా, అంటే అధిపతిగా నేనుండగా మరలా ఈయన యూదుల రాజుగా వచ్చినవాడుగా ఉంటే రేపొద్దున నా పదవి ఏమవుతుందో. యూదులందరూ కూడా ఆయన పక్షాన్ని నిలబెడితే ఇక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది, యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది, తిరుగుబాటు అనేటువంటిది, ప్రజల్లో తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పకూడదు అని పిలాతు గారు భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి నాయకులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని తెలుసు, ఆయన మాత్రమే దేవుడు అని తెలుసు, ఆయన చెప్పిన ప్రతి మాట మరి మానవాళి యొక్క క్షేమము కొరకు, రక్షణ కొరకు ఆయన చెప్పిన వారు ఉన్నారు అని తెలుసు, క్రైస్తవ మతమే క్షేమకరమైనటువంటిది అని తెలుసు, దానిలో ఉన్న సంగతుల ప్రకారమే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నవి అనేటువంటిది తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువే దైవ కుమారుడు, ఆయన్నే మనం విశ్వసించాలి, ఆయనే మన దేవుడు అయి ఉన్నాడు అని ఎవడూ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నాడు. ఈ పిలాతు ఎలాగూ భయపడుతున్న వాడుగా ఉన్నాడో అలాగూ నేటి దినమున ప్రపంచంలో ఉన్నటువంటి
నాయకులైనటువంటి వారు, పాలకులైనటువంటి వారు భయపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్చినటువంటి విషయములో మరి సైనికులైనటువంటి వారు శిలువ శిక్ష విధించినందుకు శతాధిపతి అక్కడ నిలబడే కార్యమంతా జరిగించిన వాడుగా ఉన్నందుకు గాను వారికి భయంగానే ఉన్నది. ఎందుకు అనంటే ఈయన దైవ కుమారుడై ఉండగా మనము భయంకరమైనటువంటి రీతిగా శిక్షను అమలు చేస్తున్నటువంటి వారం ఉన్నాము. మిగిలినటువంటి వారు అనేక మంది శిలువ శిక్షను పొందుకున్న వారు ఉన్నారు. వారికి మనం శిలువ శిక్ష అమలు చేశాము. కానీ ఇంత దారుణంగా, ఎంత భయంకరంగా మనము శిలువ శిక్షను ఎవరికి మనము విధించలేదు, జరిగించలేదు. మరి ఇప్పుడు దైవ కుమారుడుగా ఉన్నటువంటి క్రీస్తు విషయంలో మనం జరిగించామే. ఇప్పుడు దేవుడు అయినటువంటి క్రీస్తు ఏం చేస్తాడు, పునరుద్ధానుడు అయినటువంటి క్రీస్తు ఏం చేస్తాడు అనేటువంటి భయముతో వారు కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి బయటికి చెప్పడానికి మరి ఇష్టపడలేదు, భయపడ్డారు. వారు భయపడినందువల్లనే ప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించలేకపోయారు, వివరించలేకపోయారు, డిక్లేర్ చేయలేకపోయారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తకు ఆటంకములు కలగజేసేటువంటి వారు, క్రైస్తవ సంఘాలకి ఆటంకాలు కలగజేసేటువంటి వారు, రేపు రాకడలో ప్రభువారు వస్తున్నటువంటి విషయములు అర్థమైనప్పుడు ఏమీ చెప్పలేనటువంటి, ఏ విధంగానూ ధైర్యంగా నిలబడలేనటువంటి, భయపడుతూ వణుకుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండిపోతారు. ఆ రోజున శతాధిపతి సైనికులు భయపడిన రీతిగానే నేటి కాలంలో క్రైస్తవ సంఘాన్ని ఆటంకపరిచేటువంటి వారు, సువార్తను ఆటంకపరిచేటువంటి వారు ఈ శతాధిపతి సైనికులు పొందినటువంటి పరిస్థితిని మరి రేపటి దినాన పొందబోతూ ఉన్నారు. కారణము మనం గ్రహించుకోవాలంటున్నాను. ఏమిటి అని అంటే, ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటించడానికి ఎవరికి ధైర్యము సాల్టలేదు, ధైర్యముగా ముందుకు రాలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే, ప్రభువు సర్వశక్తి కలిగిన వాడై ఉన్నారు, ఆయన అద్భుత కార్యములు చేస్తున్నటువంటి వారై ఉన్నారు, ఆయనలో ఏ దోషము పాపము లేదు, ఆయన నోటి మాట ద్వారా బ్రతికిన వారు ఉన్నారు. కాబట్టి ఆయన తన శక్తి కలిగినటువంటి మాట చేత ఎలాంటి శిక్ష విధిస్తాడో అనేటువంటి భయముతో ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటించటం లేదు. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అని అంటే, దుష్టుడైనటువంటి సాతాను మానవాళికి మబ్బు గమ్మిస్తున్నట్టుగా, మాయ గమ్మిస్తున్నట్లుగా, మోసపూరితముగా, మరి వాడి లక్షణమే మోసపరిచేటువంటి లక్షణము కాబట్టి ప్రభు పునరుద్ధానాన్ని గుర్తున్నటువంటి సువార్తను ప్రకటించటం అనేటువంటిది చెయ్యనీయటం లేదు. అంటే ప్రభు తిరిగి లేచారు, ఖాళీ సమాధి ఉంది అని ఎలాగూ చెబుతూ ఉన్నారే కానీ ప్రభు పునరుద్ధానానికి సాక్షులు ఎవరు అనంటే, ఎవరు ప్రభువును చూస్తారో, ఎవరు ప్రభుతో మాట్లాడతారో, ఎవరికి ప్రభు ప్రత్యక్షమవుతారో, ఎవరికి ప్రభు తన దర్శనమిచ్చి ఆయన మాట్లాడతారో వారే సాక్షులు. అలాంటి అనుభవంలోనికి రానివ్వకుండా చేయడానికి పునరుద్ధానమును గుర్చినటువంటి ఆలోచన చేయనీయట్లేదు, విశ్వాసులను చేయనీయట్లేదు, దైవ సేవకులను కూడా పునరుద్ధానాన్ని గుర్చినటువంటి ఆలోచన చేయనీయడం లేదు. ఎంతసేపటికి పాపములు ఒప్పుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి, అవి పాటించాలి, ఇవి పాటించాలి అనే రీతిగా నడిపించడమే చేస్తూ ఉన్నారు. కానీ దైవ రాకడకు మనల్ని సిద్ధపరచలేకపోతూ ఉన్నారు. కనుక ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను గుర్చినటువంటి విషయంలో మరి దేవుడు దేవదాస్ అయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ యొక్క అనుభవము, బోధ విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికి కనబడము, అందరితో మాట్లాడమని ఎదురు చూసేవారు ఉంటూ ఉన్నారు, వారి యొక్క విశ్వాసమును బట్టి, వారు దైవ సన్నిధిలో కనబడుతున్నటువంటి విజేతను బట్టి ప్రభు వారికి కనబడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, వారు సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటూ ఉన్నానంటే,
దైవజనులు దేవదాసాయి గారు చెప్పినటువంటి ప్రార్థనలో అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించుకోవాలి. అందరూ కూడా దేవుని ప్రత్యక్షతను చూడాలి, దేవుని స్వరమును వినాలి, ఆ అనుభవంలోనికి రావాలని వారు తెలియజేస్తున్నారు. కనుక మనము ఇలాంటి మరి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సాక్షులం ఉంటే ప్రభు రాకడికి ధైర్యంగా మనం సిద్ధపడగలుగుతాము. ప్రభు రాజ్యమునకు మనము చేరే అర్హతను సంపాదించుకోగలుగుతాం. అట్టి ధన్యత భాగ్యము మనకందరికీ పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, మీకు నమస్కారములు తండ్రి. మీ పునరుద్ధానాన్ని గుర్చినటువంటి విషయంలో అనేకులు అనేక కారణములను బట్టి భయపడుతున్న వారుగా ఉండి ప్రకటించలేకపోతూ ఉన్నారు. కానీ దేవా, నీ ప్రత్యక్షతను చూసి నీ స్వరమును విని నాయన ఇదిగో వ్యక్తిగతమైనటువంటి సాక్షులుగా మా తండ్రి నిలబడుచు వారే నీ ప్రత్యక్షతను చూస్తున్న వారే సాక్ష్యమిస్తూ పునరుద్ధానాన్ని గురించి ప్రకటించగలిగిన వారుగా ఉండినట్లు మీరు బైబిల్ మిషన్ను బయలుపరిచినందుకు, దీవెన అందరికీ మీరు ఇస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు. కడవరి దినముల్లో ప్రతి ఒక్కరికి మీరు కనబడి మాట్లాడి మీ సాక్షులుగా నిలబెట్టుకొని పునరుద్ధాన సువార్త ప్రకటించగలిగినటువంటి వారినిగా నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు ఈ గురువే. Hallelujah.